తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై డిజిటల్ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న మంత్రి మండలి సమావేశంలో డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులకు స్పెషల్ ట్యాబ్లు అందజేశారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ బుక్ ద్వారానే మంత్రులకు కేబినెట్ సమావేశం అజెండా వివరాలు ఇవ్వనున్నారు. పేపర్లెస్ గవర్నెన్స్ లో భాగంగా డిజిటల్ కేబినెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై డిజిటల్ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న మంత్రి మండలి సమావేశంలో డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులకు స్పెషల్ ట్యాబ్లు అందజేశారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ బిక్ ద్వారానే మంత్రులకు కేబినెట్ సమావేశం అజెండా వివరాలను కూడా ఇవ్వనున్నారు. పేపర్లెస్ గవర్నెన్స్ లో భాగంగా డిజిటల్ కేబినెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై డిజిటల్ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తెలంగాణ సెక్రటేరియట్ నుంచి సుధీర్ లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. సుధీర్, ఈ డిజిటల్ కేబినెట్ మీటింగ్ వల్ల ఉన్న యూజెస్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డిజిటల్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సుమారు గంట సేపటి నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు డిజిటల్ కేబినెట్ను ప్రవేశపెట్టింది. ఈ కేబినెట్, డిజిటల్ కేబినెట్ వల్ల పేపర్లెస్, అంటే పేపర్లతో ఉపయోగం లేకుండా పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఈ కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఈ బుక్ ద్వారా ఎజెండా, కేబినెట్కి సంబంధించిన ఎజెండా కూడా నేరుగా ఇక వారి ఎవరికైతే మంత్రులకు ఇచ్చిన ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాబ్స్ కావచ్చు, వారికి ఇచ్చిన పర్సనల్ ఈమెయిల్ ఐడి ఏవైతే ఉంటాయో ఆ పర్సనల్ ఈమెయిల్ ఐడికే ఎజెండా వస్తుంది. గతంలో దాదాపుగా ఎజెండాకు సంబంధించి చూసుకున్నట్లయితే మంత్రులకు ప్రత్యేకంగా బండిల్స్ రూపంలో ఎజెండా వచ్చేది. అవి 100 పేపర్లు ఉండొచ్చు, 200 పేపర్లు ఉండొచ్చు, 50 పేపర్లు కూడా ఉండొచ్చు. ఇలా పేపర్లు ఎక్కువగా ఉండేటివి. ప్రతి దానికి కూడా పేపర్ల ద్వారానే ఈ కరస్పాండెన్స్ అంతా కూడా జరుగుతుండేది. ఇకపై ఈ అవకాశం ఏమీ ఉండదు. ఇక పేపర్లెస్ క్యాబినెట్ కాబట్టి ఖచ్చితంగా ఏదైనా కానీ డిజిటల్ రూపంలోనే ఉంటుంది. ప్రతిదీ నేరుగా మంత్రులకు ఇచ్చిన ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాబ్స్లోకే అంత సమాచారం అంతా కూడా అందులోనే వస్తుంది. సమాచారం కూడా అందులోనే నిక్షిప్తం అవుతుంది. ఏది ఏమైనా కానీ మంత్రులకు సంబంధించిన క్యాబినెట్ ఎజెండా చదువుకోవడానికి వారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. మంత్రులంతా కూడా నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వారంతా ప్రతిరోజు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ప్రతిదీ కూడా ఇకపై వారంతా కూడా ట్యాబ్లోనే చూసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎజెండాకు సంబంధించిన అంశాలను ఈ బుక్ అనేది ఏదైతే ఉందో ఈ బుక్ ద్వారానే ఎజెండా సరఫరా అందులోనే పంపిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ డిజిటల్ కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో ముందుగా మంత్రులందరికీ కూడా ట్యాబ్లను వారికి పంపిణీ చేయడం జరిగింది. ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆ ట్యాబ్లను ముఖ్యమంత్రితో పాటుగా ఈ సహచార మంత్రులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అధికారులు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదు. పూర్తిగా మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దాదాపు 13 మంది మంత్రులు, అంటే ముఖ్యమంత్రితో కలుపుకొని 12 మంది మంత్రులు ఈ ఈ సమావేశానికి హాజరయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. విదేశీ పర్యటనలో పొంగులేటి ఉన్నారు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కరీంనగర్లో ఉన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలతో పాటు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఈ కేబినెట్లో సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్షయ.